వివాహానికి ముందు గురువు చేత పెండ్లి కుమారుడికి ఆశీస్సులు అందజేస్తే అంతా శుభమే జరుగుతుంది. చక్రిబాబు, మీకు అక్షరాభ్యాసం చేసిన గురువు ఎవరో చెప్పండి. నా బిడ్డ చల్లగా ఉండాలని, పెళ్ళనే నూరేళ్ల పంట పండాలని, నా తమ్ముడు గిరీష్ కన్న కళ్ళు కన్నుల పండుగ కావాలని ఆశీర్వదించండి. మా అబ్బాయిని పెళ్లికొడుకుని చేశాక గురువు చేత స్నాతకం చేస్తే మంచిదని పంతులు గారు చెప్పారు. ఇది మా కోరిక మాత్రమే కాదు, జానకమ్మ కోరిక కూడా. దయచేసి అర్థం చేసుకోండి. జానకమ్మ కోరికైతే మాత్రం మేము వెంటనే ఒప్పేసుకోవాలా? జానకమ్మ అంటే మీ గొప్పేమో కానీ మా కాదు. ఆకాశం తెగిపడినా, అటు సూర్యుడు ఇటు ఉదయించినా, మీ 6 అమ్మలు సాష్టాంగ నమస్కారం చేసినా మా ఆయన రారు. బాబాయ్, నీ గుండెకాయ ఏమి చక్రబాబు పెట్టిన బెచ్చేమీ కాదు. చక్రబాబు ఏమైపోతే నీకేటి? నీ బిడ్డ జీవితం మాత్రం నీకు బాగుండాలి. నువ్వు వెళ్ళకపోవడమే కరెక్ట్ బాబాయ్. పిన్ని, పౌరుషంలో నిన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు పిన్ని. నువ్వు మాత్రం ఎల్లకు బాబాయ్. అమ్మో, ఇది ఆడపిల్ల కాదు, శ్రీకాకుళం అగ్గిపుల్ల. కొంపల్ని కడుతుందో తెలీదు, కూలుస్తుందో తెలీదు. శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. ఓం అపో ఇష్టామయో భవః తాన ఊర్ధ్వేదరాతన మహేరణాయ దృశ్యే యోపస్యమతమోర్సాదస్య వాజే దేహనః ఉష్టిరవ మాత్రః తస్మా అరంగమామవో యశస్యాయ దుర్దాపో జనయదాచనః. శ్రీ మహాగణాధిపతి నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నమస్కారం సమర్పయామి. అభివస్త్రాసనాన్యోపదేర్య సహజం ప్రసాదు ఆయుష్యమగ్రీయం వృతముత్సుప్రవైద్యం వేదం బలమస్తుదేయ. శ్రీ మహాగణాధిపతి నమః. భవేదం పరమం పవిత్రం యావదేర్య సహజం ప్రసాదు ఆయుష్యమగ్రీయం వృతం సుప్రవైద్యం వేదం బలమస్తుదేయ. గంధద్వారాంతరాదర్శాం చ పుష్టాంకరీష్ణీం ఈశ్వరేగం సర్వభూతానాం తామేహ పుష్పయే శ్రీం దివ్యశ్రీ చందనం సమర్పయ నమః. పుష్పం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం వ్యాగదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వెంకటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. ధూమాగ్రాపయామి. వనస్పతిర్భవేర్నిర్నాగంధయస్వసుయః ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం. శ్రీ మహాగణాధిపతే నమః. ధూమాగ్రాపయామి. దీపం దర్శయామి. సాధ్యం ద్రవత్సవిత్తం మహిళనా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం మాప్తనే త్రాహిమాన్ నరకాద్వారా దివ్యజ్యోతి నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం. అర్చన, ఏమైంది? దక్షిణామూర్తి గారు ఆయన రారంట. ఈ కార్యక్రమం జరగనట్టే. ఎంతగా బతిమాలుకోవాలో అంతగా బతిమాలుకున్నాను. వస్తానని ఆయన అనలేదు. ఆయన అసలు మాతో మాట్లాడలేదు. ఆయన గారి భార్య మాత్రం మాటలతో మమ్మల్ని ఎంతగా అవమానించాలో అంతగా అవమానించింది. ఇలాంటి అవమానం ఎదురవుతుందని ముందుగానే చెప్పాను. నా మాట నువ్వు వినలేదు జానకమ్మ. ఇలాంటి అవమానం ఎదురవుతుందని ముందుగానే చెప్పాను. నా మాట నువ్వు వినలేదు జానకమ్మ. అమ్మా, మరైతే ఇప్పుడు
పంతులు గారు, మా చక్రికి ఇంకా గురువు ఆశీర్వాదం దక్కనట్టే. ఆంటీ, అందరేంటి అదోలా ఉన్నారు? ఏదో కార్యక్రమం అన్నారు, మరి జరిపించట్లేదేంటి? ఈ కార్యక్రమం జరగాలంటే దక్షిణామూర్తి గారు రావాలి. ఆయన రావట్లేదు. బొమ్మల పెళ్లి రోజు కూతురు వచ్చింది, అందరికీ మనశ్శాంతి లేకుండా చేసింది. ఇప్పుడు తండ్రి వచ్చినా అలాంటి పరిస్థితి వస్తుంది. పంతులు గారు, ప్రతి కార్యక్రమం జరిపించాలని రూల్ ఏం లేదు కదా. ఇలా జరిపించలేనప్పుడు వేరే మార్గం ఏదో ఒకటి ఉంటుంది. మీరు అది ఆలోచించండి. లేదంటే కార్యక్రమం క్యాన్సిల్ చేయండి, ఏమీ నష్టం లేదు. అందరూ ఇంకా ఆలోచిస్తున్నారేంటి? ఆయన గారు రారు. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం అమ్మా. మా మాట మన్నించి మా చక్రిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా సంతోషం అండి. శిష్యుడి మీద ప్రేమతో వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పంతులు గారు, కార్యక్రమం జరిపించండి. ఏమే నా మహాభాగ్యం, ఇలా చేసావేంటే? నానేం చేసినాను పిన్ని, ఎందుకు ఏటంటావు? ఇక్కడ ఈ కార్యక్రమం ఆగిపోవడానికి కారణం నువ్వు కాదా? ఓలమ్మో ఓలమ్మో, నానేం చేసినాను పిన్ని. నీ శ్రీకాకుళం తెలివితేటలు అప్పుడే నేను తెలుసుకోలేకపోయానే. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటూనే ఆయన గుండె గుచ్చుకునేలాగా తెలివిగా మాట్లాడి పంపించావు. నువ్వన్న మాటలకే ఆయన అక్కడికి వెళ్ళారు. అమ్మా నాన్నలు ఇప్పుడు ఆశీర్వదిస్తేనే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఇప్పుడు ఏంటైనది పిన్ని? బాబా ఇప్పుడు వచ్చేస్తున్నాడు కదా, కూర్చుని తోపిక పట్టు. ఏంటి ఓపిక పట్టేది? పెళ్లి చూడ్డానికి వచ్చిన దానివి చూసి వెళ్ళిపోవాలి, కానీ ఇక్కడ అన్ని విషయాల్లో తలదూర్చొద్దని చెప్పాను కదా. పిన్ని పిన్ని, నన్ను కొట్టొద్దు. రాజ్యలక్ష్మి అమ్మ మీద ఒట్టు. నేను కావాలని చేసింది ఏమీ లేదు. నిజం పిన్ని, నన్ను నమ్ము. ఇక మేము బయలుదేరుతామండి. చూడవే చూడు, కార్యక్రమం పూర్తవ్వకుండానే వాళ్ళు వెళ్ళిపోతా ఉంటున్నారు. ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పుకుంటారో ఒక్కసారి ఆలోచించక్కర్లేదా? అమ్మా, ఒక్క 10 నిమిషాలు ఆగండి, ఆయన వచ్చేస్తారు. ఆ తర్వాత వెళ్తురు గాని. నా కోసం, నా బిడ్డ కోసం అమ్మా. సరేనమ్మా. హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఈ మనసుల కలయిక ఏంటో, ఈ మమతల వంతెనలేంటో, ఈ తూర్పు పడమట ఒకటిగా కలవటమేమిటో, కల చెదిరిన ఈ కథ ఏంటో,
కనుజారెను కన్నీరేంటో ఈ చీకటి వేకువ మధ్యన గోప్యం ఏమిటో ఎందుకో ఏమో తెలియదులే యద పంచన బాధ చేరెనులే సరి కారణమేంటో ఎరుగదులే సిరి వెన్నెలాయ చీకటిలే బంధాల బంది కానలోన పావురాయిలా 5 వేళ్ళు ఒక్క తీరు ఉండలేవని తెలిసి కూడా కలత చెందుటెందుకో మరి కంటిలోన నలుసు పడిన బాధ కలుగులే గుప్పెడంత గుండె చెరువు చేయమాకులే నామాని కృత్వా విద్వన్ శ్రీ మహాగణాధిపతే నమః ఆనంద కర్పూర మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి. అది లైక్ చేయండి. ఓం శ్రీ లక్ష్మీం క్షీర సముద్రరాజనీయాం శ్రీరంగధామేశ్వర్యం దాసీభూత సమస్తలోకదేవంతాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్దేవ బ్రహ్మేంద్ర గంగాధరాం రాం త్రైలోక్యం కుటుంబీం సజ్జాం వందే ముకుంద ప్రియాం. అయం ముహూర్త సుముహూర్తోస్తు శ్రీ మహాగణాధ ప్రసాదం శిరసా గృహ్ణామి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. అయ్యా వారి ఇరువురిని ఆశీర్వదించండి. మీరు నమస్కారం చేయండి అమ్మా. మాస్టర్ గారు, మీరలా మౌనంగా ఉంటే మీ శిష్యుణ్ణి మీరు ఆశీర్వదిస్తున్నారో ఆయన మీకు అల్లుడు కానందుకు బాధపడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. పైకి ఆశీర్వదించండి, మీ అందరం చాలా సంతోషిస్తాం. పైకి ఆశీర్వదించండి, మీ అందరం చాలా సంతోషిస్తాం. నేను మనసులో అనుకున్న పైకి ఆశీర్వదించిన రెండూ ఒకటేనమ్మా. మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికే ఇక్కడికి వచ్చాను.
చక్రి, ఈ చేతులతోనే నీకు అక్షరాభ్యాసం చేయించాను. ఇవే చేతులతో నిన్ను ఆశీర్వదించాను. విద్యార్థిగా నువ్వు విజయం సాధించి ఉన్నత స్థాయికి ఎదిగినట్టే ఈ పెళ్లితో నువ్వు ఇంకా గొప్పవాడిగా ఎదగాలి, సంతోషంగా ఉండాలి. నన్ను క్షమించండి మాస్టర్. ఊపిరి ఆగిపోతుందన్నా ఈ దక్షిణామూర్తి విలువలు మర్చిపోడు. ఈ కుటుంబం మీద కానీ చక్రి మీద కానీ నాకెప్పుడు ద్వేషం లేదు. ప్రేమించడం తప్ప ద్వేషించడం నాకు తెలీదు. అల్లదిగో బాబాయ్ వచ్చేసినాడు. బేగరా బాబాయ్, అక్కడ ఆశీర్వదించు. వచ్చేసారా? ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకే మీకు గుండెపోటు వచ్చేసింది. మళ్ళీ అలాంటి వార్త వినాల్సి వస్తుందేమో అని భయపడ్డాను. మొత్తానికి క్షేమంగానే బయటపడ్డారన్నమాట. అయినా మీ కన్న కూతురు ఎక్కువ, చదువుకున్న శిష్యుడు ఎక్కువ. వాళ్ళింటి గడప తొక్కకూడదని నిర్ణయం తీసుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళింటి పెళ్లికే కాదు, చావుకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. కళ్యాణి, ఆ మనుషులు శత్రువులు కారు. రెండు కుటుంబాల మధ్య వచ్చిన పరిస్థితులు అలాంటివి. సంస్కారంతో వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మన సంస్కారాన్ని మనం నిలుపుకోవాలి. అందుకే గురువుగా వెళ్ళాను, ఆశీర్వదించాను. ఇక ఆ విషయం గురించి నువ్వు మాట్లాడు. జరిగిపోయిన తర్వాత నేను ఎంత మాట్లాడినా ఒరిగేదేముంది? ఇక్కడ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతుంటే ఆపుకోలేక మిమ్మల్ని అంటున్నాను. పిన్ని, జరిగిందేదో జరిగిపోనాది. ఇక ఆ విషయం మర్చిపోమని బాబాయ్ చెప్తున్నాడు కదా. ఒగ్గే పిన్ని, మీ ఇద్దరు కలిసి అక్కను ఆశీర్వదించండి. ముందు ఆయన గారిని ఆశీర్వదించమను. నువ్వు వచ్చి ఆశీర్వాదం తీసుకో. పదా. నువ్వు రాక్క. రాక. వస్తామండి.